హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అయితే మండే టు సండే వెతుక్కునే పని లేకుండా డిటాక్స్ టీ అయితే చూపించబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే టీ, కాఫీ తాగడం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది. నేను కూడా అలానే టీ తాగడం అలవాటు. కాఫీ అంటే ఇంకా పిచ్చి నాకైతే. బట్ 40స్లోకి అడుగు పెడుతున్నాం కదా, సో మన హెల్త్ కోసం మనమే కేర్ తీసుకోవాలి. అందుకని చెప్పి టీ, కాఫీ మానేశాను. దానికి రిప్లేస్మెంట్గా ఈ డిటాక్స్ అయితే తాగుతున్నాను. డైట్లో ఉన్న వాళ్ళనే కాదు, ఎవరైనా తాగొచ్చు. ఇలాంటి డిటాక్స్ టీజ్ చేసుకుంటే దీనివల్ల మన బాడీ మెటబాలిజం చాలా యాక్టివ్ అవుతుంది. ఫుడ్ డైజెషన్ కానివ్వండి, ఏమైనా డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్ ఉన్నా కూడా, వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, ఫ్యాట్ బర్నింగ్ కానివ్వండి, ప్రతి దానికి కూడా యూజ్ అయ్యేలా ఈ వీడియో అయితే చూస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇవైతే 7 days కోసం 7 డిటాక్స్ చూపిస్తున్నాను. మన కిచెనే మనకు పెద్ద మెడికల్ షాప్ అనమాట. మనం రెగ్యులర్గా బోలెడన్ని స్పైసెస్ యూస్ చేస్తూ ఉంటాం కదా, వాటిని కొంచెం అటు ఇటుగా మార్చుకొని కషాయాలు చేసేసుకొని తాగేయడమే. సో ఇప్పుడైతే ఫస్ట్ది నేనైతే ఇప్పుడు నా కోసం అండ్ మా హస్బెండ్ కోసం రెడీ చేస్తున్నాను. సో ఇప్పుడైతే 2 cups వాటర్ పెట్టుకుంటే 1 cup వాటర్ అయినంత వరకు మరిగించుకోవాలి. ఈ 7 ఏది డిటాక్స్ అయినా కూడా మీరు ఇద్దరికి చేస్తున్నట్టయితే 4 cups వాటర్ పెట్టుకోండి. అది 2 cups అయినంత వరకు మరిగించుకోండి. సో ఫస్ట్ వన్ అయితే 2 cups వాటర్ పెట్టుకొని కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను. అలానే కొంచెం అంత జీలకర్ర వేసాను, దాల్చిన చెక్క వేసాను. సో ఇదైతే ఇల్లు మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. చాలా మంచి వాసన వస్తుంది. మార్నింగ్ ఇలాంటి డిటాక్స్ ఇంట్లో కషాయాలు రెడీ చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. అండ్ సెకండ్ వన్ అగైన్ మళ్ళీ వాటర్ పెట్టుకున్నాను. సెకండ్ వన్ వాటర్ పెట్టుకున్నాను. సో ఇక్కడైతే నేను పుదీనా తీసుకుంటున్నాను. పుదీనా తీసుకొని, ఫ్రెష్ పుదీనా తీసుకొని బాగా వాష్ చేసేసుకొని కొంచెం అంత ధనియాలు, అల్లం వేసుకుంటున్నాను. ఈ అల్లం క్రష్ చేసుకొని వేసుకోండి. ఇవి ధనియాలు, అల్లం రాత్రే నానబెట్టేసుకున్నారనుకోండి, వాటర్లో సోక్ చేసేసుకొని మార్నింగ్ లేవగానే మరిగించుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇవైతే నేను మార్నింగ్ ఇదైతే ఇక్కడ నుంచి అన్నీ కూడా నా ఒక్కదాని కోసమే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవుతుంది, నాకేమో టీ తాగాలి అనే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పి నేను ఫస్ట్ నా కోసమని నేను మరగబెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇదైతే సెకండ్ వన్. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. టీ తాగాలి అని అనిపించట్లేదు ఇప్పుడైతే, ఇంకా అంత బాగుంటుంది అనమాట. సో లాస్ట్లో ఒక గ్లాస్లోకి కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒక లెమన్ స్లైస్ని యాడ్ చేసుకోండి. అంతే, మన సెకండ్ డేకి డిటాక్స్ రెడీ అయిపోయింది. అండ్ దెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడైతే నాకు ఇంకా టీ తాగాలి అని అనిపించటం లేదనమాట. వీటికి అలవాటు పడిపోయాను నేను. బట్ మన హెల్త్ కోసం మనమే జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సో ఇవి తీసుకుంటున్నప్పటి నుంచి కూడా నా బాడీ యాక్టివ్గా కూడా ఉంటుంది. టీ తాగడం వల్ల ఏంటంటే కడుపంతా ఏదో హెవీగా ఉన్నట్టుగా అలా ఉంటుండేది, నాకు తెలియలేదు. సో ఇప్పటి నుంచి ఇంకా ఇవే నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అనమాట. సో ఇవన్నీ అలానే సోంపు మరగబెట్టుకొని తాగడం అని ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాను. సో అండ్ అలానే నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఇదైతే మా చిన్నోడు కూడా తాగాడు, వాడికి కూడా నచ్చింది. ఇదైతే నా దగ్గర పచ్చి పసుపు ఉంది, స్కిప్ అయిపోయినట్టున్నాను ఇందులో. ఇక్కడ నేను వామ్ వేసాను. వామ్ వేసి తర్వాత పచ్చి పసుపు ఉంది, దాన్ని బాగా వాష్ చేసుకొని దంచుకొని వేసుకున్నాను అనమాట. ఇవి కూడా అంతే, 2 cups వాటర్ తీసుకుంటాం, 1 cup అయినంత వరకు మరగనిచ్చుకుంటాం, తాగేస్తాము. కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాగేయడమే. సో ఇదైతే థర్డ్ వన్ అయితే పచ్చి పసుపు లేనట్టయితే కనుక మన ఇంట్లో వాడుకునే పసుపుని కూడా వేసుకోవచ్చు. అండ్ వాము, ఈ రెండు కూడా బాగా మరగబెట్టేసుకొని ఇందులోకి కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఎవరైనా అంటే స్వీట్నర్ కావాలి అని అనుకుంటే కనుక మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే హనీ అవన్నీ కూడా స్కిప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇప్పుడైతే అగైన్ 2 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను, అండ్ మళ్ళీ పచ్చి పసుపుని దంచుకొని వేసుకుంటున్నాను. అండ్ అల్లం కూడా దంచుకొని వేసుకుంటున్నాను. ఇవి నేను చెప్పాను కదా, మీరు కనుక నానబెట్టి ఉంచుకున్నారనుకోండి, నైటే నానబెట్టి ఉంచుకుంటే అవి ఇంకా మంచి ఫ్లేవర్స్ తీసుకుంటే, ఆ వాటర్తో పాటు బాయిల్ చేసుకుంటే. సో ఇది మన ఫోర్త్ వన్ అయిపోయింది.
4th డే కోసం మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే వరకు ఇది థర్స్డే డ్రింక్. ఏదైనా కూడా కషాయాలు అటు ఇటుగా మనం వాడే స్పైసెస్ని అటు ఇటుగా చేసుకొని మీరు కషాయాలు చేసుకొని తాగేయండి. వాము లేకపోతే జీలకర్ర వేసేసుకోండి, జీలకర్ర లేకపోతే వాము వేసుకోండి. అందరి ఇళ్ళల్లో ఉండేవే కనుక సో ఇవి మనం రెగ్యులర్గా డైట్లో ఫాలో అవుతూ ఉంటే కనుక మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 5th వన్, మళ్ళీ అగైన్ నేనైతే కప్ వాటర్ పెట్టేసుకున్నాను. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఒక 5 మిరియాలు, ఒక లవంగం అండ్ ఒక ఎలాచీ వేసుకుంటున్నాను. అండ్ చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను. అండ్ అలానే మీరు ఇంట్లో ఏ టీ పౌడర్ అయితే వాడతారో అది వేయండి. దీని ఫ్లేవర్ అయితే నాకు అన్నిటికన్నా ఇది చాలా బాగా నచ్చింది. ఇది ఎలా ఉందో కూడా చెప్తాను. అండ్ అలానే తులసాకులు తీసుకోండి. మన ఇంట్లో వాడుతున్న టీ పౌడర్నే కొంచెం అంత వేయండి. ఎలాచీ దంచుకొని వేసుకుంటున్నాను. అండ్ కొంచెం అంత మీరు ఏ టీ పొడి వాడుతున్నా కూడా ఆ టీ పౌడర్ని కొంచెం అంత వేసానంటే వేసాను అన్నట్టుగా వేసుకోండి, అంతే. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నాకైతే ఇది ఎలా అనిపించిందంటే మన గుళ్ళో తులసి తీర్థం ఇస్తారు కదా, అలా ఉంది. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే. సో అంతే, అగైన్ 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. 1 కప్ వాటర్ అయినంత వరకు బాయిల్ చేసుకొని కప్లోకి వేసేసుకోవడమే. అప్పుడైతేనే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి ఆ వాటర్లోకి. మరగనివ్వండి, ఇల్లంతా కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మన 5th టీ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 6th వన్, అగైన్ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లం దంచుకొని వేసుకుంటున్నాను. అండ్ అలానే దాల్చిన చెక్క, మిరియాలు. దాల్చిన చెక్కలో మంచి ఫ్లేవర్స్ ఉంటాయి, అలానే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. మిరియాలు ఒక 5 మిరియాలు వేసుకోండి. సో ఇది బాగా మరిగిపోయిన తర్వాత కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కొంచెం అంతా లెమన్ జ్యూస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి డిటాక్స్ తాగాలి అనుకుంటే మాత్రం స్వీట్నర్ ఏది యాడ్ చేసుకోవద్దు, లైక్ హనీ కూడా యాడ్ చేసుకోవద్దు. సో ఇదైతే మనకి ఇప్పుడు ఫ్యాట్ బర్నింగ్ కోసం కానివ్వండి, ప్రతి దానికి యూజ్ అయ్యేలాగా ఉంటుంది ఇదైతే. సో నిమ్మరసం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వేడివేడిగా టీకి బదులుగా ఇది తాగేయండి. నేనైతే ఇప్పుడు టీ కాఫీకి బదులుగా ఇదే తాగుతున్నాను రెగ్యులర్గా. టీ ఎప్పుడో ఇంకంటే తాగాలి అని అనిపించినప్పుడు ఎప్పుడో తాగుతున్నాను. మ్యాక్సిమం నేనైతే ఇలాంటివే మార్నింగ్ చేసుకొని తాగేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, 7th వన్, సండే కోసం. సో ఇప్పుడైతే అగైన్ 2 కప్స్ ఆఫ్ వాటర్ పెట్టుకున్నాను. ఫ్రెష్ పుదీనా ఆకులు కడిగేసుకొని తీసుకోండి. అండ్ మిరియాలు తీసుకుంటున్నాను, ఒక 5 మిరియాల గింజలు తీసుకుంటున్నాను. మీ దగ్గర నట్మెగ్ ఉంటే, అదే జాజికాయ అంటాం కదా, అది ఉంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, దాని ఘాటు చాలా ఉంటుంది. సో అది ఉంటే అది వేసుకోండి. నా దగ్గర అది లేదు, అందుకనే నేను చూపించట్లేదు. సో ఇది వేసుకున్నాక ఇదైతే మంచి గ్రీన్ కలర్లో వస్తుంది, పుదీనా వేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది. సో ఇది మన 7th డిటాక్స్ రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇవి మన ఈరోజు చేసుకున్న డిటాక్స్ టీజ్ మండే టు సండే వరకు. సో ఎవరికైనా హెల్ప్ అవుతే, యూజ్ అవుతే ఇవి ఇలా ఫాలో అవ్వచ్చును. మండే టు సండే టీకి అండ్ కాఫీకి రిప్లేస్మెంట్గా ఇవి తీసుకోవచ్చును. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.